కీర్తి స్కూల్ మారినట్టు తెలీదండి. ఈ మధ్యనే ఇక్కడ జాయిన్ అయింది. లంచ్ బాక్స్ మర్చిపోయిందంట. నా బాక్స్ షేర్ చేసుకుందామంటే వద్దు అంటుంది. చాలా మొహమాటం ఎక్కువ. నేను లంచ్ తినిపించి తీసుకొస్తాను. సరే సురేష్ గారు, బ్రేక్ లోపు తీసుకొచ్చేసేయండి. సరే అండి. పాపకింత ఇష్టమున్నా కౌశికి గారు ఎందుకు సురేష్ గారిని కలవనివ్వట్లేదు? వాళ్ళకి ఏం జరిగిందో ఏంటో. లంచ్ టైం అవుతుంది, ఆకలేస్తూ ఉంటుంది దానికి. కొంచెం త్వరగా పోనివ్వ బాబాయ్. నువ్వు ఆ లోపు వాళ్ళ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి వస్తున్నావని కీర్తికి ఇన్ఫార్మ్ చేయమని చెప్పమ్మా. సరే బాబాయ్. కాల్ కనెక్ట్ అవ్వడం లేదు బాబాయ్. వచ్చేసాంలే అమ్మా, 5 minutesలో అక్కడ ఉంటాం. ఆ, 5 minutesలో స్కూల్లో ఉంటావు, సరేనా? నేను త్వరలోనే వస్తానమ్మా. అప్పటిదాకా నువ్వు గుడ్ గర్ల్ లాగా అమ్మ మాట వినాలి, సరేనా? పింకీ ప్రామిస్. సారీ తల్లి, ఇలా అబద్ధాలతో నిన్ను పెంచుతున్నందుకు. మీ అమ్మ మొండితనంతో నిన్ను బాధ పెడుతూనే ఉంది. తన చుట్టూ ఉన్న మోసాన్నే ప్రేమనుకుంటోంది. మీ అమ్మ నా ప్రేమని, ఆ ఇంట్లో వాళ్ళ మోసాన్ని తెలుసుకునేదాకా నీకిలా అబద్ధాలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. సరే, రా వెళ్దాం. పోయిన సరిచేసిన అవమానానికి ఇప్పుడల్లా మా దగ్గరికి రాడు అనుకుంటే ఇలా కీర్తిని బండ్ల మీద తిప్పుతున్నాడు. వీణ్ణి ఆపకపోతే ఏదో ఒకరోజు నిజాన్ని కౌశికి చెప్పేస్తాడు. బాబాయ్, ఆ పాప అంత డౌట్గా అడుగుతావేంటమ్మా? మన కీర్తినే. ఎంత ధైర్యం ఉంటే వాడు మళ్ళీ మన కీర్తి దగ్గరకు వస్తాడు? దర్జాగా బండి మీద షికార్లు కూడా తిప్పుతున్నాడు. మనకి తెలియకుండా కీర్తిని కలిసి కీర్తిని మనకు కాకుండా చేద్దాం అనుకుంటున్నాడు. కీర్తి నా కూతురు బాబాయ్. నా నుంచి దూరం చేసే అధికారం అతనికి ఎవరిచ్చారు? ఇప్పుడు ఇలా బండి మీద తిప్పడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మనం ఇలానే చూస్తూ ఉంటే అన్నంత పని చేస్తాడు. ఫాస్ట్గా పోనీ బాబాయ్.
బాబాయ్ కారు ఆపు. దిగమ్మా, బయట చూద్దాం. బాబాయ్ కీర్తి స్కూటీ కనిపించట్లేదేంటి బాబాయ్? అసలు స్కూల్లో ఉండాల్సిన పాప బయట వాడి స్కూటీ మీద ఎలా ఉందమ్మా? అంటే అంటే ఏంటి బాబాయ్? మన కీర్తిని కిడ్నాప్ చేసి శాశ్వతంగా మనకు దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. కిడ్నాప్ ఏంటి బాబాయ్? వాడి గురించి మనకు తెలీదా? నువ్వు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లేట్ చేసే కొద్దీ వాడు కీర్తిని మనకు కాకుండా తీసుకెళ్ళిపోతాడమ్మా. త్వరగా ఫోన్ చేసి పోలీసులను రమ్మని చెప్పమ్మా. కౌశికి, నీకు కీర్తి కావాలా వద్దా? చెయ్యమ్మా. సార్, నేను కౌశికి వజ్రపాటిని మాట్లాడుతున్నాను. నా కూతుర్ని సురేష్ అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఎక్కడ మేడం? స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడు. మీకు లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా రండి. సరే మేడం. పదమ్మా, చుట్టుపక్కలంతా వెతుకుదాం. రా. నువ్వేం కంగారు పడకమ్మా కౌశికి. కీర్తిని నీకు అప్పగించే బాధ్యత నాది. ఒకే దెబ్బతో 2 పిట్టలు. సురేష్ గాడి బాధ పోతుంది, కౌశిక్ దగ్గర మార్కులు కూడా కొట్టేశా. నువ్వు తింటూ ఉన్నానా? నేను ఇప్పుడే వస్తానే. కీర్తి మీ పాపని నాకు తెలీదు. చెప్పుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళమ్మ నాకు ఇవ్వలేదు. ప్రేమకి మోసానికి తేడా తెలియడం లేదు తనకి. తెలిసే రోజుకి ఎన్ని అనర్థాలు జరిగిపోయి ఉంటాయో ఏంటో. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరు గెస్ చేసినట్టే సిటీలోకి డ్రగ్స్ తీసుకొస్తుంది ఆ రామస్వామి మనుషులే. మెడిసిన్ అన్నీ వైజాగ్ పోర్టుకు వస్తున్నాయి. అక్కడి నుంచే మొత్తం సప్లై చేస్తున్నారు. కాలేజెస్, పబ్స్ అన్ని చోట్ల అమ్మేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ రామస్వామి కదలికలు లేవు. రామస్వామి ఒక ఇంట్లో ఇరుక్కునున్నాడు. త్వరలోనే పట్టుకోబోతున్నా. ఇదంతా లోకల్ లెవెల్లో హ్యాండిల్ చేస్తుంది ఎవరు సురేష్ గారు? జహీర్. అంటే కాదర్ తమ్ముడు కదా? అవును. సురేష్ స్కూటీ ఇక్కడుందేంటి?
స్కూల్ దగ్గర ఉందేంటి బాబాయ్? చూద్దాం పదమ్మా. వీడేంటి మళ్ళీ స్కూల్కి వచ్చేశాడు? కిడ్నాప్ అని చెప్పి కౌశిక్తో పోలీసులకు ఫోన్ చేయించాను. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీడి మీద నింద వేసి అరెస్ట్ చేయించాలి. ఈ అమ్మాయి జగదాత్రి, నిషిక వాళ్ళ అక్క. మరేంటి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూస్తున్నారు. ఏమో బాబాయ్. అయినా సురేష్ ఎలా తెలిసి ఈ అమ్మాయికి? చూడబోతే సురేష్ నీకు తెలియకుండా చాలానే చేస్తున్నాడమ్మా. చూడు, అప్పుడే ఆడపిల్లి వాళ్ళని కలిసి ఉచ్చిరపాటి వాళ్ళ ఇంటి పరువు తీయడానికి. నేను కీర్తిని కిడ్నాప్ చేయడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకు? ఒకసారి స్టేషన్కి వెళ్తే ఎవరికి పిచ్చి పట్టిందో తెలుస్తుంది. కీర్తిని లంచ్కి బయటికి తీసుకెళ్తే అది చూసి కిడ్నాప్ చేశారనుకుంటున్నారా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా? కౌశికి, ఒకసారి నేను చెప్పేది విను. పాపకు లంచ్ పెట్టలేదని నీ స్వార్థానికి నా కూతుర్ని అడ్డం పెట్టుకోకు. లంచ్ తీసుకురాకపోతే నేను తీసుకొస్తాను. నువ్వెవరు నా పాప దగ్గరికి రావడానికి? అయినా నువ్వేం చేయాలనుకున్నావో నాకు బాగా తెలుసు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నాకు దూరంగా తీసుకెళ్దామనుకున్నావు. నేను కిడ్నాప్ చేసి నీకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటాను? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కౌశికి. అలా కిడ్నాప్ చేస్తే మళ్ళీ తిరిగి స్కూల్కి ఎందుకు తీసుకొస్తాను? మమ్మల్ని చూసి దొరికిపోతామనే భయంతో మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చావు. అయ్యో, ఒకసారి ఆయన చెప్పేది వినండి. గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? కౌశికి, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకు. ముందు నువ్వు చెప్పుడు మాటలు వినడం మానే కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో. తెలుసుకున్నాను కాబట్టి నీకు నీ మోసానికి దూరంగా వచ్చేశాను. కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి నన్ను నా కూతుర్ని బాధ పెడుతూనే ఉన్నావు. ఎవరిని బాధ పెడుతోంది? నా భార్యకి నా కూతురికి దూరమై ఒంటరైంది నేను. ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు కౌశికి, నేను కీర్తిని కిడ్నాప్ చేయబోయానని.
బ్యాస్టర్డ్! ఇతనే నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడు. కానీ మమ్మల్ని చూసి దొరికిపోతానేమో అని మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో వదిలేశాడు. దానికి సాక్ష్యంగా ఈ టీచర్ ఉన్నారు. కేసు ఫైల్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయండి. నువ్వు మాత్రం ఇక మీదట కౌశికి గారితో మాట్లాడడానికి కానీ వాళ్ళింటి సభ్యులతో మాట్లాడడానికి కానీ వీల్లేదు. అలా అని నాకు మాటిస్తేనే నేను నమ్ముతాను. మీకు మాటిస్తున్నాను పిన్ని. ఏ అవసరం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడను. అమ్మా జగదాత్రి, చెప్పమ్మా. సురేషే కదా కీర్తిని కిడ్నాప్ చేయబోయాడు. ఆ విషయం పోలీసులకు చెప్పమ్మా. క్షమించండి, నేను మీతో మాట్లాడలేను. చెప్పండి మేడం, ఇతను పాపని కిడ్నాప్ చేశాడా? మీరే ఈ కేసులో సాక్షి. ధైర్యంగా నిజం చెప్పండి. కౌశికి, ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఏమో. పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాలో మనమే చెప్తాం. తేడా వస్తే సురేష్ తప్పించుకుని ఇంకోసారి కీర్తి నీకు దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. పక్కకు రండి, నేను మీతో మాట్లాడాలి. ఏ అవసరం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడను. ఏంటమ్మా అలా నుంచున్నావు? పద పద. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఇప్పుడు వీళ్ళు నాతో మాట్లాడతారు, నేను మాట్లాడక తప్పదు. ఏమైంది జగదాత్రి నీకు? ఎందుకు ఇందాకటి నుంచి ఏం మాట్లాడుతున్నా మాట్లాడట్లేదు? ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు, ఎందుకు? అమ్మా కౌశికి, పోలీసులు చూసి కంగారు పడినట్లుంది. నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. అమ్మా జగదాత్రి, నాకు తెలుసు నీకు చాలా ప్రశ్నలుంటాయని. అతను కౌశికి భర్త, కీర్తికి తండ్రి. వాడి కపటి ప్రేమతో కౌశికిని మోసం చేశాడు. వాడు మంచోడు కాదమ్మా. అవును జగదాత్రి, ఆ మనిషి నిలువెత్తు విషయం. సురేష్ గారితో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మంచి మనిషి. ఎందుకు కౌశికి గారు ఇలా అనుకుంటున్నారు? నా కూతుర్ని నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నాడు. నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చి అతను నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడని చెప్పు చాలు. నువ్వేం టెన్షన్ పడకు జగదాత్రి, నువ్వు అబద్ధం చెప్పడం లేదు. అతను నిజంగానే నా కూతుర్ని ఇంతకు ముందు కిడ్నాప్ చేయబోయాడు. అందుకే స్కూల్ మార్పించాం. ఇక్కడికి కూడా వస్తాడని అనుకోలేదు. డబ్బు కోసం సొంత కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడు. ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి దేవతలా నా కూతుర్ని కాపాడింది. లేకపోయింటే నా కూతుర్ని ఏం చేసేవాడు ఏమో. అయ్యో, మీరు సురేష్ గారిని తప్పుగా అనుకుంటున్నారు. ఆ రోజు కిడ్నాప్ చేసింది సురేష్ గారు కాదు, మీనన్ మనుషులు. నిజం చెప్పలేను, నోరు విప్పలేను. చెప్పకుండా ఉంటే పాపం సురేష్ గారు చెయ్యని తప్పుకి జైలుకి వెళ్తారు. అయ్యో దేవుడా, ఇలాంటి ఇరకాటంలో పెట్టావేంటయ్యా?